హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో నా రెగ్యులర్ స్టాక్ అనాలిసిస్ ప్రాసెస్లో కొన్ని ప్రెడిక్షన్స్ అండ్ అబ్జర్వేషన్స్ కొన్ని స్టాక్స్ గురించి తీసుకొస్తున్నాను ఈ వీడియో ద్వారా. కంప్లీట్గా వీడియో మొత్తం చూసి మీ ఒపీనియన్ సజెషన్స్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఆల్సో మీకేమైనా స్టాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, నా ఒపీనియన్ తెలుసుకోవాలన్నా ఆ స్టాక్ నేమ్ కమెంట్స్లో ప్రొవైడ్ చేయండి. సో నేను అనాలిసిస్ చేసి నా అబ్జర్వేషన్స్ ఏంటో మీకు తెలియజేస్తాను. ఫస్ట్ స్టాక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అది వచ్చేసి టాటా మోటార్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు టాటా మోటార్స్ ఒక టెంపరీ డౌన్ ట్రెండ్ని బ్రేక్ చేసింది. ఓవరాల్గా ఆ స్టాక్ మొత్తం అప్ ట్రెండ్లోనే ఉంది. ఒక పర్ఫెక్ట్ లైక్ పూల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చిందని మనం చెప్పొచ్చు. లైక్ ఆల్మోస్ట్ లైక్ చాలా డేస్ నుంచి ఇది కంప్లీట్గా అప్ ట్రెండ్లోనే ఉంది. సిన్స్ 23 మే నుంచి కంప్లీట్ అప్ ట్రెండ్. దాని తర్వాత మంచి కన్సాలిడేషన్ ఇచ్చింది. ఒకసారి మనం మంత్లీ అనాలిసిస్ చేసి చూద్దాము. సో ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 మంత్స్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది, 5th మంత్. సో లైక్ మార్చ్ 1st నుంచి కన్సాలిడేషన్లోనే ఉంది. మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్. దాని తర్వాత మనకు ఫైనలీ జూలైలో మనకు రీసెంట్గా బ్రేక్అవుట్ వచ్చింది. సో నాకు ఇది చాలా బెస్ట్ స్టాక్ అనిపించింది లేటర్ పాయింట్ ఇన్ టైంలో మంచి రిటర్న్స్ రావడానికి. సో డైలీ టైం ఫ్రేమ్కి ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాము. డైలీ టైం ఫ్రేమ్లో మనకు తెలిసినట్టే లైక్ ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి హెవీ కన్సాలిడేషన్. సో 4th మనకు ఎలక్షన్స్ డే. సో ఇక్కడ ఇట్స్ అన్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మొత్తం కింద ఉన్న 857 రేంజ్ వరకు స్టాక్స్ అన్ని లిక్విడేట్ చేసుకొని ఇమ్మీడియట్గా మళ్ళీ అప్ మూవ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడే మనకు తెలుస్తుంది స్టాక్ యొక్క పొటెన్షియల్ ఏంటి అన్నది. చాలా స్ట్రాంగ్ ఉంది. సో జనరలీ ఇది గుడ్ స్టాక్ అని నా ఒపీనియన్. ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసింది. లైక్ ఒక టెంపరీ బేరిష్, ఐ కాన్ సే బేరిష్, బట్ ఒక టెంపరీగా హోల్డ్ చేస్తున్న ఒక డౌన్ ట్రెండ్ లైన్ని కూడా బ్రేక్ చేసింది మనకు ఆన్ 25th జూలై. సో ఫర్దర్గా 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేద్దాము. 1 hour టైం ఫ్రేమ్, యా ఎగ్జాక్ట్లీ ఒక మినీ కన్సాలిడేషన్ తర్వాత లైక్ 10:15 నుంచి 24th జూలై 10:15 నుంచి ఆల్మోస్ట్ లైక్ కంప్లీట్ డే కన్సాలిడేషన్ అయిన వెంటనే 25th రోజు దాన్ని బ్రేక్ చేసుకొని ఒక పర్ఫెక్ట్గా మల్టిపుల్ కన్సాలిడేషన్స్ 1 hour క్యాండిల్స్లో క్రియేట్ చేస్తూ బ్రేక్అవుట్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో ఇట్స్ అ క్లియర్ అప్ ట్రెండ్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ వచ్చింది మనకు, అంటే ఫ్రెష్ హైస్లో మనకు వచ్చే బ్రేక్అవుట్స్ అనమాట. సో జనరలీ మనం ఇవి చూసుకొని మనము చెప్పగలుగుతాము నెక్స్ట్ ఏంటి స్టాక్ ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, ఆర్ ఎల్స్ అప్ ట్రెండ్లో ఉందా లేదా అన్నది కూడా మనకు ఒక అనాలిసిస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇట్స్ అట్ ఎ గుడ్ అప్ ట్రెండ్ అనే చెప్పొచ్చు. బట్ ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, జనరల్గా నాకు ప్లాన్ ఉంది ఎంటర్ అవ్వడానికి, బట్ ఇమీడియట్గా అయితే నేను ఎంటర్ అవ్వను. నా జనరల్ స్ట్రాటజీ ఏంటంటే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఈ బ్రేక్అవుట్ నుంచి చూసుకున్నా కూడా జస్ట్ ఒక 2 to 3 డేస్లో మనకు 10% మూవ్ అన్నది వచ్చేసింది. సో నేను ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాను. ఒక రెడ్ క్యాండిల్ లెట్స్ సే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మేబీ రేపైనా ఎల్లుండైనా వెన్ ఎవర్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే నేను ఇది లో మార్క్ చేసుకుంటాను. మళ్ళీ ఫర్దర్గా దీన్ని కిందికి వెళ్తే నేను ఎంట్రీ అయితే తీసుకోను, అప్పుడు కూడా వెయిట్ చేస్తూనే ఉంటాను. లెట్స్ ఇక్కడ ఇంకోటి కంటిన్యూ అవుతుంది అనుకోండి, సో ఇక్కడ కూడా నేను ఎంట్రీ అన్నది తీసుకోను. సో ఎప్పుడైతే మళ్ళీ నాకు ఫర్దర్గా గ్రీన్ క్యాండిల్ ఇలా ఏదైతే క్లోజ్ అవుతుందో, ఎప్పుడైతే ఇలా రెడ్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో హై పైన, సో అక్కడ నా ఎంట్రీ పాయింట్ అన్నది ఉంటుంది. సో మ్యాక్సిమం గెయిన్స్ అండ్ మినిమల్ స్టాప్ లాస్ జనరల్గా నా ఫిలాసఫీ ఉంటుంది. ఎందుకంటే ఎలాగూ ఆప్షన్స్లో
మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు మూవ్ ఉండకపోవచ్చు. ఇఫ్ మూవ్ ఉన్నా కూడా టీటాడీకే అవన్నిటి వల్ల జనరల్గా నేను బయింగ్ చేస్తుంటాను కాబట్టి టీటాడీకే గురించి మాట్లాడుతున్నాను. టీటాడీకే వల్ల మనం అనుకున్న స్టాప్ లాసెస్ కొన్నిసార్లు అటు ఇటు అయ్యి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ స్టాక్స్లో మాత్రం ఆ పొరపాటు చేయకూడదు. సో మినిమల్ స్టాప్ లాస్ అండ్ మాక్సిమం గేమ్కి నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే నాకు ఇలాంటి సెటప్ కనిపిస్తుందో ఆర్ ఎల్స్ ఒక పెద్ద విక్ తోటి ఫామ్ అయినా ఆర్ ఎల్స్ ఈ లో ఫర్దర్గా బ్రేక్ అవ్వకుండా ఒక 2-3 డేస్ కన్సాలిడేట్ అయినా కన్సాలిడేషన్స్లోనే నేను ఎంట్రీ తీసుకొని అండ్ జనరల్గా స్టాప్ లాస్ వచ్చేసి ఈ హెవీ కన్సాలిడేషన్ కింద పెట్టుకుంటాను. సో నాకు అలాంటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడాలంటే నేను రేపు ఇమీడియట్గా ఎంటర్ అయ్యాను అనుకోండి, నా స్టాప్ లాస్ ఇక్కడ పెడితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 18% ఉంటుంది. ఇట్స్ హ్యూజ్ వన్. హ్యూజ్ అని చెప్పలేను, బట్ అట్లీస్ట్ 18% నేను స్టాప్ లాస్ ఇవ్వడానికి రెడీగా ఉంటే నాకు క్వాంటిటీ తగ్గించాల్సి వస్తుంది. సో ఇండైరెక్ట్గా నా గెయిన్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ ఈస్ లైక్ 14%, అంటే ఒక ఆల్మోస్ట్ లైక్ 4% స్టాప్ లాస్ అన్నది తగ్గుతుంది. సో దాని తర్వాత ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో అనమాట. నెక్స్ట్ గెయిన్స్. సో జనరల్ ఇది 4 months తర్వాత బ్రేక్అవుట్ ఇస్తుంది కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ మూవ్. సో ప్రీవియస్గా ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చెక్ చేసుకుందాము. సో మళ్ళీ మంత్కి మూవ్ అవుతున్నాను. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ లైక్ 1, 2, 3, 4 months తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకుందాము. 4 months తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది ఇది. సో 4 months తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినాక అది ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాము. బ్రేక్అవుట్ లెవెల్ నుంచి చెక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చినా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 34. ఇమీడియట్ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ నుంచి క్రాష్ అయింది. అలా చూసుకున్నా కూడా మనకు 55%. సరే, ప్రాక్టికల్ ఇక్కడ వరకు చూసుకున్నా కూడా మనకు 35%. సో 35% ఆఫ్టర్ బ్రేక్అవుట్ అనేది మనకు అవైలబుల్ ఉంది. సో రఫ్గా మనం ఈజీగా అయితే 25% వరకు అయితే నేను ఎయిమ్ చేయొచ్చు. సో నేను మళ్ళీ 1 day టైం ఫ్రేమ్కి వెళ్తాను, ప్రీవియస్ బిహేవియర్ అన్నది చెక్ చేయడానికి స్టాక్ది. సో మనకి ఇక్కడ మల్టిపుల్ కన్సాలిడేషన్స్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇదే నేను ఎక్స్పెక్ట్ చేసేది, ఇలాంటి మూవీ అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ అలాంటిదే జరిగింది. కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఇది ట్రెండ్ చేస్ చేయడం కన్నా ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ క్లియర్గా కన్సాలిడేట్ అయింది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. రెడ్ క్యాండిల్ నుంచి కంటిన్యూషన్ రాకుండా క్లియర్ ఇక్కడ మనకు కన్సాలిడేట్ అన్నది అయింది. లెట్ మీ జూమ్ ఇన్. సో ఇక్కడ 2 కంటిన్యూషన్ క్యాండిల్స్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత నేను ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ లో మార్క్ చేసుకుంటున్నాను. సో రెడ్ క్యాండిల్ లో వచ్చేసి ఇది, ఈ రెడ్ క్యాండిల్ లో మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత క్లియర్గా ఇక్కడే కన్సాలిడేట్ ఆల్మోస్ట్ అయ్యి ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ అనేది స్టార్ట్ చేసింది. సో ఈ టెంపరీ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్లో మనం ఎంట్రీ తీసుకున్నా కూడా మన స్టాప్ లాస్ ఇంకా టైనీ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్అవుట్లో మనం తీసుకున్నాం అనుకోండి ఎంట్రీ, సో ఇక్కడ స్టాప్ లాస్ సో లైక్ జస్ట్ 5%, అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకు అది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. సో ఇలాంటివి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి విచ్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. సో ఇప్పుడు జనరల్గా మనకి ఇక్కడ ఎంట్రీ దొరికేసింది అని చెప్పి ఇమీడియట్గా తీసుకున్నాం అనుకోండి, ఈ సిచ్యువేషన్లో మనకు అనుకున్నట్టు ట్రెండ్ మూవ్ అయింది. బట్ కొన్నిసార్లు ఏమవుతుంది ఫర్దర్గా, ఎందుకంటే ఇక్కడ జనరల్గా ఎక్కువ మూవ్మెంట్ రాలేదు. మనం ఇక్కడ బ్రేక్అవుట్ నుంచి చెక్ చేసుకున్నా కూడా మనకు పెద్ద మూమెంట్ రాలేదు, జస్ట్ 3% మూమెంట్ వచ్చింది కాబట్టి స్టాక్ అన్నది ఫర్దర్గా పడలేదు. ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయ్యి అప్ మూవ్ వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఒకవేళ బ్రేక్అవుట్ నుంచి చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి చెక్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ లైక్ 7% మూమెంట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి చెక్ చేసినైతే ఆల్మోస్ట్ లైక్ 10-12% మూమెంట్ వచ్చింది. సో ఇంత మూమెంట్ వచ్చింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ స్టాక్లో. సో ఆ రీట్రేస్మెంట్లో మనం ఎంటర్ అయినా లేకపోతే అట్లీస్ట్ వర్స్ట్ కేస్లో ఇప్పుడు ప్రీవియస్ అబ్జర్వేషన్ లాగా మనకేమైనా ఇక్కడ కన్సాలిడేట్ ఇలా ఇలా కన్సాలిడేట్ అయ్యి ఆ బ్రేక్అవుట్లో మనం ఎంట్రీ తీసుకున్నా కూడా మన స్టాప్ లాస్ అన్నది అప్పుడు కొంచెం చిన్నగా పెట్టుకోవచ్చు, లైక్ ఈ కన్సాలిడేషన్ కింద ఆర్ఎల్స్ ఈ టెయిల్ కింద పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా, ఇలాంటి ఏరియాస్లో ఎంట్రీ తీసుకున్నా మొత్తం గ్రీన్ క్యాండిల్స్ వచ్చి ఇక్కడే రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి వర్స్ట్ కేస్లో ఈ రెడ్ క్యాండిల్ కింద అయినా మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, లేకపోతే ఈ కంప్లీట్ కన్సాలిడేషన్ కింద అయినా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకున్నా కూడా కొంచెం హయ్యర్ సైడ్ స్టాప్ లాస్ ఉంటుంది. సో అందుకోసమని నేను ఒక కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఆర్ఎల్స్ ఒక రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నా ఈ స్టాక్లో. సో ఇలాంటి ప్రెడిక్షన్స్ ఇంత వెరీ గుడ్ స్టాక్స్ పైన చేయాలి అంటే ఐ నీడ్ సమ్ సపోర్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మల్టిపుల్ వ్యూస్ వచ్చేలాగా చూడండి. సో చాలామంది బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ నా హార్డ్ వర్క్ని కూడా
గుర్తించినట్టు అనిపిస్తుంది నాకు కూడా. సో ఇది వచ్చేసి టాటా మోటార్స్ గురించి అండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి అండి. నేను ప్రస్తుతానికి ఆల్రెడీ ఈ స్టాక్ హోల్డ్ చేస్తున్నాను. ఎల్ఐసి వచ్చేసి ఆల్మోస్ట్ ఇది కూడా వెరీ గుడ్ మూవ్లో ఉందండి. ఇట్స్ లైక్ ఫ్లాగ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కంప్లీట్ అప్ మూవ్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మన హెరిటేజ్ లాగానే అప్ మూవ్ వచ్చి రీట్రేస్ అయ్యి మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తుంది. సో లెట్స్ సే మన ఫిబొనాచి చెక్ చేసుకుందాము 1 డే టైం ఫ్రేమ్లో. సో చూడండి, బ్యూటీ ఆఫ్ ఫిబొనాచి ఎగ్జాక్ట్ 50% నుంచి మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు లైక్ హెరిటేజ్ మూవ్మెంటే అనమాట ఇది కూడా. బట్ ఎన్ని డేస్ పడుతుంది మన టార్గెట్ అచీవ్ చేయడం అనేది మనం చెప్పలేము. అది వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ద టైం. బట్ జనరలీ మనం మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నిటికన్నా కూడా తొందరనే వస్తుంది రిటర్న్ అన్నది. సో ఎవరైతే ఇక్కడ 50% దగ్గర ఎంటర్ అయినా, ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్స్ దగ్గర ఎంటర్ అయి ఉన్నా కూడా వాళ్ళకి ఆల్రెడీ 26%, 27% రిటర్న్ వచ్చేసేది. సో లెట్స్ సే ఈ డే ఎంటర్ అయ్యారనుకోండి, ఈ డే ఎంటర్ అయినా కూడా లైక్ 90 డేస్లో ఈ మూవ్మెంట్ అన్నది వచ్చింది. 90 డేస్లో అంటే ఆల్మోస్ట్ లైక్ 3 మంత్స్లో 30%, 27% మూవ్ అంటే ఆల్మోస్ట్ లైక్ మంత్లీ 8 to 10% రిటర్న్. అస్సలు చిన్న మాట కాదు. ఇలాంటి స్టాక్స్ మనం మంత్కి ఇయర్కి ఒక 4-5 పట్టుకున్నా కూడా ఈజీగా గుడ్ రిటర్న్స్ అన్నది జనరేట్ చేయగలుగుతాము. సో నా అనాలిసిస్ ఏంటన్నది చెప్తాను. సో ఇక్కడ మీరైతే చూసారు 50% ఫిబొనాచి నుంచి పర్ఫెక్ట్గా రీట్రేస్ అవుతూ వెళ్తుంది. సో ఇది ఒక ఛానల్ అన్నది ఫామ్ అయిందండి. ఇది నేను డిలీట్ చేస్తాను, ఇది మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. ఇది ఒక ఛానల్ అనేది ఫామ్ అయింది. సో పై సైడ్ నుంచి కింది సైడ్ వరకు, అంటే పై నుంచి రెస్ట్రిక్ట్ అవుతుంది, కింద నుంచి సపోర్ట్ అనేది ఇచ్చుకుంటూ వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో నేను ఎంట్రీ అన్నది తీసుకున్నాను. అంటే ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్లో జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో 12th జూలై నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ప్రస్తుతానికి ఇంకా హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేయడానికి మీకు రీజన్ కూడా చెప్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఇమీడియట్ రెసిస్టెన్స్ పెట్టుకొని మీరు ఇక్కడ ఎలా ఎంటర్ అయ్యాను అని మీరు అనుకోవచ్చు. దానికి కూడా నేను రీజన్ అన్నది చెప్తాను. సో ప్రస్తుతానికి మంత్లీ టైం ఫ్రేమ్కి మూవ్ అవుదాము. సో మంత్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ లైక్ ఫెబ్ 1st నుంచి కన్సాలిడేట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6th మంత్ అంటే ఆల్మోస్ట్ లైక్ 6 months తర్వాత నాకు బ్రేక్అవుట్ లాగా అనిపిస్తుంది. బ్రేక్అవుట్ లాగా అనిపిస్తుంది అని చెప్పడానికి కూడా నేను రీజన్ చెప్తాను. అండ్ ఒక టైట్ రేంజ్ వచ్చేసి అట్లీస్ట్ లైక్ 1, 2, 3, 4 months నుంచి ఒక టైట్ రేంజ్లో మూవ్ అవుతుంది. సో మళ్ళీ ఫర్దర్గా 1 day టైం ఫ్రేమ్కి మూవ్ అవుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ ఇమీడియట్ రెసిస్టెన్స్ పెట్టుకొని నేను ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటన్నది నేను చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ టైం పుష్ అయినప్పుడు యా ఫస్ట్ టైం పుష్ అయినప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. ఈసారి మాత్రము కంప్లీట్ ఫాల్ రాలేదు, 50% నుంచి మళ్ళీ రీట్రేస్ అయింది. సో నాకు అక్కడే అర్థమైంది ఇది రెసిస్టెన్స్ని అట్లీస్ట్ ఈ ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయబోతుంది అని. సో నా ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై పెట్టుకున్నాను. సో మన ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పినట్టు జనరలీ నాకు 10% రిటర్న్ కనిపించినా కూడా నేను ట్రేడ్ అన్నది తీసేసుకుంటాను. ఫర్దర్గా ఏదైతే అమౌంట్ వస్తుందో పర్సంటేజ్ అది నాకు బెనిఫిట్ అనే అనుకుంటాను. సో జనరల్ ఇక్కడ నుంచి నేను చెక్ చేసుకున్నా కూడా ఆల్ టైమ్ హైకి నాకు ఆల్మోస్ట్ లైక్ 10% రఫ్గా ఉంది. సో ఆ రీజన్ తోటి నేను ట్రేడ్ తీసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది కాబట్టి నేను ఆల్మోస్ట్ లైక్ 11.5% ప్రాఫిట్లో ఉన్నాను విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వెరీ ఫ్యూ డేస్ ఐ కెన్ సే. ఎక్కడ నుంచి చెక్ చేసుకుందాము, 14 days, ఆల్మోస్ట్ లైక్ 14 days ఆర్ 13 to 14 daysలో నాకు ఈ పర్సంటేజ్ అన్నది గెయిన్ చేయగలిగాను. సో ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనం ఒక పింపం బాల్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బౌన్స్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ వరకు వెళ్తుంది. అదే మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి బౌన్స్ చేస్తే సెకండ్ ఫ్లోర్ వరకు ఈజీగా వెళ్తుంది. అదే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బౌన్స్ చేస్తే సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళలేదు. ఇన్ ద సేమ్ వే ప్రతిసారి అది కింద పాయింట్స్ని మీట్ అవుతున్నప్పుడల్లా అది మాక్సిమం ఇక్కడ వరకే వెళ్ళగలిగింది. అదే ఈసారి మాత్రం అది ఆల్మోస్ట్ లైక్ 50% నుంచే రీట్రేస్ అయిపోయింది. కావాలంటే ఫిబొనాచితో చూడొచ్చు ఆర్ జనరల్గా కూడా మనకు తెలుస్తూనే ఉంది 50% పాయింట్స్ ఇవి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ 50% నుంచి మనకు బౌన్స్ అన్నది వచ్చింది. ఆ 50% బౌన్స్ రావడంతో మనకి ఇదంతా ఒక ఎక్స్ట్రా మూవ్ అనమాట.
సో ఇది బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ వెళ్ళడానికి బయర్స్ మనకు సపోర్ట్ ఇవ్వగలిగారు. ప్రతిసారి బయ్యర్ డిస్కౌంట్లో కొనుక్కోవాలని ట్రై చేస్తున్న బయర్స్ ఈసారి మాత్రం హయ్యర్ వాల్యూలో కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అది దీని అర్థం అనమాట. సో నాకు ఎప్పుడైతే ఇక్కడ నుంచి నాకు రిటర్న్ అవుతుంది అని అనిపించిందో, కింది వరకు రావట్లేదు అని అనిపించిందో, ఇమీడియట్గా నేను కన్ఫర్మేషన్ రాగానే నేను ఇక్కడ మూవ్ తీసేసుకున్నాను. సో నేను జనరల్గా ఎక్స్ట్రా కాషియస్ ఉండడానికి ట్రై చేస్తాను. అందుకే ఫస్ట్ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్లో కూడా తీసుకోలేదు, సెకండ్ క్యాండిల్ బ్రేక్అవుట్లో తీసుకున్నాను. బట్ ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్లో తీసుకోవడం కూడా వైస్ డెసిషనే అండి. సో ప్రస్తుతానికి మనం ఇంకా ఆల్ టైమ్ హైలో మన స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుందో చెక్ చేసుకుందాము. 1 అవర్ టైం ఫ్రేమ్కి మూవ్ అవుతున్నాను. సో ఇక్కడ మనకి వెరీ గుడ్ కన్సాలిడేషన్స్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఎలాంటప్పుడు ఎంట్రీ తీసుకుంటానంటే జనరలీ ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను, ఆర్ నా స్టాక్ హోల్డింగ్ కంటిన్యూ చేస్తానా లేదా అన్నది దీనిపైన డిపెండింగ్ అయి ఉంటుంది. సో ఈ స్వింగ్ కనుక బ్రేక్ అవుతే మండే రోజు నేను ఇంకా ఈ స్టాక్ని హోల్డ్ చేస్తుంటాను అండ్ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ స్టార్ట్ చేస్తాను. లైక్ ఈ రెడ్ క్యాండిల్ కింద నా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంటుంది, మార్క్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నది నేను కిందికి షిఫ్ట్ చేస్తాను. సో దాని తర్వాత రీట్రేస్ అయ్యి ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిందంటే అప్పుడు ఇమీడియట్గా నా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ అవుతుంది. అండ్ ఫర్దర్గా మూవ్మెంట్ బట్టి లెట్స్ మళ్ళీ ఇక్కడికి రీట్రేస్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నది ఇక్కడికి మూవ్ అవుతుంది. లెట్స్ రేపు మనం అనుకున్నట్టే హయ్యర్ హై ఫామ్ చేసింది అనుకోని నా ట్రైలింగ్ స్టాప్ లాస్ మళ్ళీ మొత్తం డిలీట్ చేసి చెప్తాను, సో కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. లెట్స్ రేపు మార్కెట్ ఇది బ్రేక్ చేసి హయ్యర్ హై వెళ్ళింది అనుకోండి, ఇమీడియట్గా నా ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ చేస్తాను. బట్ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ డే మార్కెట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదా, మళ్ళీ ఫర్దర్గా కిందికి వస్తే నా ట్రేడింగ్ స్టాప్ లాస్ తీసుకుంటే ఐఎమ్ రెడీ టు గివ్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో జనరలీ ఎం ప్యాటర్న్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ అన్నది ఉంటుందండి. అంటే మార్కెట్ ఇలా మూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో జనరల్ ఫిలాసఫీ ఎలా ఉండదంటే మనకు నెక్స్ట్ మార్కెట్ హయ్యర్ హైస్ చేస్తుంది అంటే ఇలా మళ్ళీ కిందికి రాకూడదండి. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ నుంచే మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ నుంచి మాత్రం మళ్ళీ పైకి వెళ్ళిపోయేలాగుంటే అది మనం ఒక ట్రెండ్ కంటిన్యూషన్ అనుకోవచ్చు. సో ఇలాంటప్పుడు మన స్టాక్ని హోల్డ్ చేసుకున్న న్యూ ఎంట్రీస్ తీసుకున్నా కూడా కొంచెం ప్రాఫిటబుల్ ఉంటాము వితౌట్ ఎనీ మ్యాక్సిమం స్టాప్ లాసెస్. సో మనం జనరలీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో స్టాప్ లాసెస్ అన్నది మినిమల్ పెట్టుకునేలాగా చూసుకోవాలి. లైక్ ప్రాక్టికల్ స్టాప్ లాస్ ప్లేసెస్ పెట్టుకోవాలన్నమాట. ఆప్షన్స్లో అది ఎలాగైనా అంత ఈజీగా కుదరదు. సో ఎవరైతే న్యూగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జనరల్లీ ఇక్కడ న్యూ హై ఫామ్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్ ట్రేడ్. ప్రస్తుతానికి మాత్రము ఇక ఇండెసిషన్లోనే ఉంది, ఎందుకంటే ఇప్పుడే ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ చేసింది. సో ఈ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయింది, బట్ జనరల్లీ అయితే బ్రేక్ చేస్తుందా లేదా అన్నది మనకు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే మండే రోజు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్, సో ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అయితే మనము ఈ హయ్యర్ దగ్గర ట్రేడ్ తీసుకొని అండ్ ప్రాక్టికల్గా చూడాలంటే మేబీ ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఎంట్రీ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ లైక్ 4 to 5%. ఇంకా బెటర్గా ఉండాలంటే ఫర్దర్గా కూడా కింద ఈ జోన్ లోపల కూడా ప్లేస్ చేసుకోవచ్చు 7 to 8%. ఇలా మనము ఈ ఎల్ఐసిలో ప్లాన్ చేసుకోవచ్చు. అగైన్ ఇది జస్ట్ నా అబ్జర్వేషన్ మాత్రమే. అండ్ నేను నా అనాలిసిస్ ప్రకారమే నేను ట్రేడ్స్ తీసుకుంటాను, మీ అనాలిసిస్ ప్రకారమే మీరు ట్రేడింగ్ అన్నది తీసుకోండి. ఇది జస్ట్ ఒక ఒపీనియన్ లాగా మాత్రమే కన్సిడర్ చేయండి. మన సెషన్ క్లోజ్ చేసే ముందు జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి లైక్ ప్రీవియస్లీ కూడా మనం హెరిటేజ్ గురించి డిస్కస్ చేసాము కదా, హెరిటేజ్ ఫుడ్స్. సో మనం అనుకున్నట్టు సో మనం ఏమనుకున్నాము, ఇండెసిషన్ క్యాండిల్ కనుక బ్రేక్ డౌన్ చేస్తే
ఫర్దర్గా నాకు ఇక్కడ ఏమైనా ఆపర్చునిటీస్ దొరుకుతాయా అన్నది వెయిట్ చేసి చూస్తాను. ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్తే మాత్రం ట్రేడ్ తీసుకుంటాను అనుకున్నట్టే. నేను వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు ఎంత కిందికి వచ్చి నాకు ఎంత కింద నాకు పొజిషన్ అన్నది ఎంట్రీ అనేది దొరికితే నాకు అంత షార్ట్ స్టాప్ లాస్ అన్నది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఒకవేళ వర్స్ట్ కేసులో కనుక ఫర్దర్గా దీన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ లోవర్ లోని కనుక బ్రేక్ చేస్తూ వెళ్ళింది అనుకోండి, ఈ లేటెస్ట్లోని ఇంకా మనం ఈ ట్రేడ్ అన్నది మర్చిపోవచ్చు. లైక్ ఇంకా నెక్స్ట్ హయ్యర్ మూవ్ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ జనరలీ అది అవ్వదని అనుకుంటున్నాను. సో ఎవ్రీడే మనము మానిటర్ చేస్తూనే ఉండాలి ఈ స్టాక్ని. నేను ప్రస్తుతానికి అది మానిటర్ చేస్తూనే ఉన్నాను. ఆ, ఇవన్నీ స్టాక్స్ నా వాచ్ లిస్ట్లో ఉంటాయి. లైక్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో నా వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాను అండ్ ఎంట్రీ పాయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఈ ఎంట్రీ పాయింట్స్ నేను ఎక్కడ ఎంటర్ అయినాయి అన్నది లైవ్ మార్కెట్లోనే ప్రొవైడ్ చేయగలుగుతాను. సో అప్పటికప్పుడు నేను వీడియో చేయడం అని ఆల్ పాసిబుల్ కాదు కాబట్టి నా టెలిగ్రామ్ ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎంటర్ అయిన నెక్స్ట్ సెకండ్ నేను పెడతాను. సో మీరు అప్పుడు అనాలిసిస్ చేసుకొని మీకు అది రైట్ ఎంట్రీ అనిపిస్తే మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. అగైన్ దిస్ ఇస్ నాట్ అ టిప్ ఆర్ కాల్, జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. సో ఎంటర్ అవ్వడం అవ్వకపోవడం అన్నది అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ ఇంట్రెస్ట్ అండి. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ అ గుడ్ డే.